ఇవాళ మీరు అందరు చూస్తున్నారు ఢిల్లీలో కాలుష్యం తోటి ఢిల్లీలో నివసించలేని పరిస్థితులు వచ్చినాయి. ఎందుకంటే ఢిల్లీలో వెదజల్లుతున్న కాలుష్యాన్ని ముందు చూపుతోనే ఆనాటి ప్రభుత్వాలు నియంత్రించకపోవడం వల్ల ఆ నగరాన్ని బాగుపరచడానికి ఇవాళ వాళ్లకు అవకాశం లేకుండా పోయింది. అదే విధంగా ముంబైలో ఒక్క వాన్ వచ్చిందనంటే ఇంట్ల నుంచి బయటకు వెళ్ళలేని పరిస్థితి. బెంగళూరులో మనం ఎయిర్పోర్ట్ పోవాలని ఇంట్లో నుంచి బయలుదేరితే ఎన్ని గంటలకు చేరుకుంటామో కూడా తెలియలేని పరిస్థితి. చెన్నైలో కూడా వాన్ వస్తే అపార్ట్మెంట్లకే నీళ్లు వస్తున్నాయి, ఇండ్లకు కాదు. ఇవాళ పెద్ద నగరాలన్నీ కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నాయి, ఏదో ఒక ఆక్రమణతోని ఈ రోజు ఆ నగరాల యొక్క ప్రతిష్ట దెబ్బతింటున్నది. ఒక్క మన నగరమే అత్యంత సురక్షితమైన నగరం. మరి ఈ నగరంలో ఆక్రమణలు గాని కాలుష్యాన్ని గాని మూసీ నది పునరుద్ధరణ గాని మనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా మూసీ నదిని పునరుద్ధరించుకోకపోతే భవిష్యత్ తరాలు మనల్ని అందించవు. ఇలా అహ్మదాబాద్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు, ఢిల్లీలో యమునా నది రివర్ ఫ్రంట్ కట్టుకుంటున్నారు, ఉత్తర్ ప్రదేశ్ లో గంగా నది రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు. మరి మనం ఎందుకు మూసీ నది రివర్ ఫ్రంట్ కట్టుకోకూడదు? మూసీ రివర్ ఫ్రంట్ చేసేటప్పుడు ఏదో వాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది వస్తే అప్పగుట్ట వాళ్ళకు న్యాయం చేద్దాం, వాళ్ళకి నష్టపరిహారం ఇద్దాం. వాళ్ళ ఒకవేళ ఇల్లు కోల్పోతే నివసించడానికి అవసరమైన ఇళ్ల కోసం ఏం చేయాలనో మనం ఆలోచన చేద్దాం తప్ప మూసీ నది ప్రక్షాళన చేయొద్దని ఎవరన్నా అంటే అది నగరానికి మనం చేస్తున్న అన్యాయంగా మారుతుంది.